పెద్ద నోట్ల రద్దు తర్వాత పన్ను భారం తగ్గుతుందన్న మధ్యతరగతి వర్గాల ఆశలు నిజం చేస్తూ కేంద్రం కీలక వరాలు ప్రకటించింది. 2.5 నుంచి 5 లక్షల వరకు ఆదాయంపై పన్ను భారాన్ని సగానికి తగ్గించింది. ఇతర ఆదాయ శ్రేణుల వారికి వేర్వేరు రంగాలకు సార్వత్రిక బడ్జెట్ ద్వారా తీపి కబుర్లు అందించిన ప్రభుత్వం మరింత మందిని పన్ను పరిధిలోకి తెచ్చే చర్యలకు ఉపక్రమించింది. అదే సమయంలో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా విప్లవాత్మక అడుగు వేసింది. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపుపై ఆశలు ఈ బడ్జెట్లోనూ నెరవేరకపోయినా సామాన్యులకు కీలక ఊరట కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2.5 నుంచి 5 లక్షల వరకు ఆదాయం వస్తున్న వారి నుంచి ప్రస్తుతం 10% పన్ను వసూలు చేస్తుండగా ఆ రేటును 5%కి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో పన్ను భారం సగానికి తగ్గుతుందన్న ఆయన రిబేట్ కూడా పొందితే పన్ను భారం నుంచి పూర్తి ఉపశమనం పొందొచ్చని చెప్పారు. అదే సమయంలో పన్ను రేటు తగ్గింపు నిర్ణయం దుర్వినియోగం కాకుండా చూసేందుకు కీలక చర్యలు ప్రతిపాదించారు. ప్రస్తుతం 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికిస్తున్న రిబేట్ను ఇకపై 3.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి మాత్రమే వర్తింపచేసి అది కూడా గరిష్టంగా 2.5 రూపాయలు మాత్రమే ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఇలా అందుబాటులో ఉన్న రిబేట్లను సద్వినియోగం చేసుకున్నవారు 3 లక్షల రూపాయల వరకు వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని జైట్లీ వివరించారు. ఐటీ చట్టంలోని 80C సెక్షన్ కింద 1.5 లక్షల వరకు పొదుపు చేసేవారు 4.5 లక్షల రూపాయల వరకు వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. 5 లక్షల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం వచ్చేవారికి ఆర్థిక మంత్రి కొన్ని వరాలు ప్రకటించారు. All other categories of taxpayers in the subsequent brackets will also get a uniform benefit of 12,500 per person. The total amount of tax foregone on this account of measure is therefore 15,500 crores. In order to make good some loss of revenue on account of this relief, I propose to levy a surcharge of 10% of tax payable on this category of individual whose annual taxable income is between 50 lakhs and 1 crore. The existing surcharge of 15% on people earning more than 1 crore will continue. వస్తుసేవల పన్ను అమలుకు ముమ్మర కసరత్తు జరుగుతోందన్న కేంద్ర ఆర్థిక మంత్రి పరోక్ష పన్నుల విధానంలో చెప్పుకోదగ్గ మార్పులేవీ చేయలేదు. వ్యాపార సంస్థలపై విధిస్తున్న కనీస ప్రత్యామ్నాయ పన్నును రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే మ్యాట్పై ఉన్న క్యారీ ఫార్వర్డ్ వెసులుబాటును ప్రస్తుతమున్న 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పొడిగించారు. చిన్న మధ్య తరహా సంస్థలకు ఊతమిచ్చేలా 50 కోట్ల రూపాయల వరకు వార్షిక టర్నోవర్ గల సంస్థల ఆదాయ పన్నును 25%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశంలోని 96% ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. భూమి, భవనాలకు సంబంధించిన మూలధన లాభాలపై విధించే పన్ను విధానంలో ఆర్థిక మంత్రి అనేక మార్పులు ప్రతిపాదించారు. పెద్ద నోట్ల రద్దు వంటి కారణాలతో నెమ్మదించిన స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చి 2022 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చే దిశగా జైట్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు. చౌక ఇళ్ల నిర్మాణ రంగానికి మౌలిక వస్తుల హోదా కల్పిస్తున్నట్లు చెప్పిన ఆయన జాతీయ గృహ నిర్మాణ బ్యాంకు ద్వారా 20,000 కోట్ల రుణాల్ని రీఫైనాన్స్ చేయనున్నట్లు వెల్లడించారు. స్థిరాస్తి రంగం మందగమనంతో ఇబ్బందులు పడుతున్న నిర్మాణదారులకు ఆర్థిక మంత్రి మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించారు. At present, the houses which are unoccupied after getting a completion certificate are subject to tax at a notional rental income. For builders for whom constructed buildings are stock in trade, I propose to apply this rule only after 1 year at the end of the year when the completion certificate is received, so that they can get some breathing time for liquidating their inventory. మరింత మందిని పన్ను పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించారు. 5 లక్షల వరకు వ్యాపారేతర ఆదాయం ఉన్నవారు ఇకపై ఒకే పేజీ ఉన్న దస్త్రం ద్వారా రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుందని చెప్పారు. అలా తొలిసారి రిటర్న్లు దాఖలు చేసిన వారు పెద్ద లావాదేవీలు చేశారన్న సమాచారం ఉంటే తప్ప ఐటీ అధికారులు వారిని ప్రశ్నించబోరని భరోసా ఇచ్చారు. రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉందన్న ప్రధాని వ్యాఖ్యలకు అనుగుణంగా సార్వత్రిక బడ్జెట్ ద్వారా జైట్లీ కీలక సంస్కరణలకు ఉపక్రమించారు. In accordance with the suggestion made by the Election Commission, the maximum amount of cash donation that a political party can receive will be 2,000 from any one source. B. Political parties will be entitled to receive donations by check or in the digital mode from their donors. As an additional step, an amendment is being proposed to the Reserve Bank of India Act to enable the issuance of electoral bonds
in accordance with a scheme that the Government of India would frame in this regard. Under this scheme, a donor could purchase bonds from authorized banks against checks and digital payment only. These would be redeemable only in the designated account of a registered political party. Every political party would have to file its returns within the time prescribed in accordance with the provisions of the Income Tax Act. Needless to say, the existing amendments to political parties from payment of income tax would be available only subject to the fulfillment of the above conditions. నగదు రూపంలో స్వచ్ఛంద సంస్థలు తీసుకోదగిన విరాళాల పరిమితి 10,000 నుంచి 2,000కు తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.